అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు అంటే ఏప్రిల్ 23వ తేదీ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఒక గ్రంథాన్ని పరిచయం చేసుకుందాం మనం. ఆ గ్రంథం పేరే తుమ్మతాటి రమణయ్య గారు. అవును, మనిషి కూడా ఒక పుస్తకమే, అనుభవాల సరికొత్త సంకలనం. చదివే గడుసుదనం ఉండాలే కానీ వీరు కూడా గొప్ప పుస్తకమే. తెల్లటి దుస్తులు ధరిస్తారనే కానీ వారు నవరసాల నిత్య నూతన వాచకం. వారే తుమ్మతాటి రమణయ్య గారు. పుస్తకాల చెలికాడు, గ్రంథాల ప్రేమికులు, తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్న నిత్య పాఠకులు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేంతగా ఏ పుస్తకం చేపట్టినా అక్షర భావాలను ఆస్వాదించే సాహితీ ప్రియులు. 75 వయసులో కూడా పుస్తకాల మీద అదే ప్రేమ. అందుకే దాదాపు 20,000 పైగా పుస్తకాలను సేకరించగలిగారు. సేకరించడమే కాదు, అధ్యయనం చేశారు. అధ్యయనం చేయటమే కాదు, వాటిని అల్మారాలో భద్రపరిచారు. అంతేకాదు, దుమ్ము ధూళి లాంటి చేరకుండా, పురుగు పుట్ర కూడా అధిరోహించకుండా వాటిని అమిత జాగ్రత్తగా పరిచారు. నెల్లూరు నగరం మూలాపేట నీలగిరి సంఘానికి చెందిన రమణయ్య గారు నెల్లూరు విఆర్ కాలేజీలో బిఎస్సి చదువుకుంటున్న రోజుల నుంచి పుస్తక ప్రియులు. చదవటం మాత్రమే కాదు, మంచి పుస్తకాలు కొన్ని చదివి భద్రపరచుకోవడం వారికి అలవాటుగా మారింది. పుస్తకం వ్యాపకమైంది. ఇప్పుడు అదే వారికి ప్రపంచమైంది. దాదాపు 20,000 పైగా పుస్తకాలతో సొంత గ్రంథాలయం తీర్చిదిద్దుకున్నారు. తెలుగు సాహిత్యమే కాదు, చరిత్ర, సిద్ధాంతాలు, ప్రపంచ మతాల విజ్ఞాన సర్వస్వము, మహనీయుల జీవిత గాథలు, శాస్త్రీయ రచనలు, లెనిన్ కమ్యూనిస్టు భావజాల పుస్తకాలు, యాత్రా గ్రంథాలు, అంబేద్కర్ చలం, ఇలా ప్రతి సాహితీవేత్త ప్రతి మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు ఆంగ్ల సాహిత్య గ్రంథాలను చదివేవారు, కొనేవారు, భద్రపరుచుకునేవారు. అత్యంత పురాతనమైన కావ్యాలు, చరిత్ర రికార్డులు సైతం సేకరించారు. తాను చదవటం, అధ్యయనం చేయటమే కాదు, విజ్ఞానాన్ని పలువురికి అందించడంలో కూడా అలాగే ముందుండేవారే మన తుమ్మతాటి రమణయ్య గారు. చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐ, ఆ తర్వాత సిపిఎంలో ఉండేవారు. 1987లో నెల్లూరు రూరల్ మండలం పరిషత్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. అక్షరాస్యత, సారా ఉద్యమం విస్తృతంగా పనిచేసి అక్షర సేనానిగా నిలిచారు. అంతేకాకుండా పుస్తక ప్రియులుగా కూడా అందరికీ సాహితీవేత్తగా జిల్లా ప్రజలందరికీ కూడా పరిచయం అయ్యారు. 1992 ముందే నాడు నేడు అనే పేరుతో 300 పేజీల జిల్లా సమగ్ర చరిత్రను కూడా వెలువరించారు. గుర్రం జాషువా జీవిత అంశాలతో కూడిన గ్రంథాన్ని కూడా వెలువరించారు. ప్రైవేట్ హాస్టల్స్లో భోజనాలు, అందులో పురుగులు, విద్యార్థుల కష్ట నష్టాలపై రాసిన పుస్తకం అప్పట్లోనే రాష్ట్రంలో సంచలనం రేపింది. రాష్ట్ర సంక్షేమ శాఖ కమిషనర్ విచారణకు కూడా ఆదేశించారు. అప్పట్లో పుస్తకాలను కొనటం, చదవటమే కాదు, వాటిని స్టీలు బీరువాలో అత్యంత ప్రత్యేకంగా డిజైన్ చేయించి భద్రపరిచారు. ఏ పుస్తకం ఎప్పుడు కావాలన్నా, ఏ నిమిషంలో కావాలన్నా తీసి ఇవ్వగలరు. అంతటి నియంత్రణ రమణయ్య గారిది ఆ పుస్తకాల మీద. అంతేకాకుండా వారికి ఈ గ్రంథాలయమే ఇప్పుడు వ్యాపకమైంది. అదే ఆనందమైంది. పెద్ద గ్రంథాలయాల్లో లేని విధంగా అద్దాల బీరువాలో ఏర్పరచడం, పుస్తకం మీద తనకున్న భక్తి, ప్రేమ, శ్రద్ధ మనకి ఆ గ్రంథాలయం చూస్తే తెలుస్తుంది. అందుకే మనిషిని చదవాలి. ప్రతి మనిషి కొత్త పుస్తకమే. తుమ్మతాటి రమణయ్య గారితో మాట కలిస్తే కొత్త పుస్తకం చదివినంత అనుభూతి. వారి గ్రంథాలయంలో కాలు మోపితే వాక్యాలు నిన్న గ్రంథమే అవుతారు ఎవరైనా. విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు కాదు, పరిశోధకులు అంతకన్నా కాదు, కానీ అన్ని రంగాల్లో ప్రజ్ఞావంతులు. ఒక్క మాటల్లో చెప్పాలంటే నడిచే విజ్ఞాన సర్వస్వం తుమ్మతాటి రమణయ్య గారు. అందుకే ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా వారిని పరిచయం చేయటం, వారి గురించి మనం 4 మంచి వాక్యాలు మాట్లాడుకోవటం కూడా మన అందరికీ ఆదర్శంగా ఉంటుందని వారికి శుభాకాంక్షలు. అలాగే నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే. మీ ఈతకోట సుబ్బారావు.